హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. చాలా రోజుల ఉంది క్రేటా మనం పెట్టలేదు. కాస్ట్లీ 20 లక్షల పైన ఉంది కొత్త కార్. ఇది అప్పట్లో కూడా 18 లక్షలు ఉంది తెలంగాణలో. 5 గంటల 46 నిమిషాలు 21 బుధవారం ఈరోజు. అయితే కేవలం 64,000 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు. మొత్తం మొగులైంది, అది దాని కింద ఉంది కాబట్టి మనకు సన్లైట్ లేదు. మొత్తం ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి కానీ ప్రతిదీ ఒరిజినల్. ఇది పెయింట్ చిన్న లైట్గా ఊడిపోయినట్టు అయింది అని ఒరిజినల్ పీసు. 64,000 కిలోమీటర్ రీడింగ్ కారుకు ఉన్నది. ముందటున్న 2 కార్లు కారు కొన్నప్పుడు వచ్చినాయి. వెనక 2 టైర్లు కొత్త చేసారు. స్టెప్పిన్ టైర్ అసలు యూజ్ చేయలేదు, అంటే వాడలేదు. ఈ అద్దం కూడా ఒరిజినల్, అంటే మనకు వేసేటప్పుడు 2801 అని వస్తుంది ఇన్నోవాలకైనా బ్రీజాలకైనా ఏదైనా. మిగతా వాటికి 1264 అని వస్తుంది సీసాలకు బార్ కోడ్. మిగతా దాని వేరే లామినేషన్ కోడ్ ఉంటుంది, అది పర్సనల్ కంపెనీది. బార్ కోడ్లతో ఓపెన్ చేయడానికి కొత్త తయారు చేయడానికి వాళ్ళది చేసుకుంటారు. ఓకే టెస్టెడ్ అనేది కారు కొన్నప్పుడు వేసే పేపర్ స్టిక్కర్స్ అవి కూడా పోలేదు. గ్లాస్ కూడా షేడ్ కాలేదు, అంటే ఎండకుండి చాలా సంవత్సరాలు అయితే మనకు రాత్రిపూట డ్రైవ్ చేసేటప్పుడు కనబడదు. కానీ ఆ క్వాలిటీ లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా మనకు వాళ్ళ సొసైటీది, రెసిడెన్స్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్టర్డ్ ఫరీదాబాద్ బాపద్ది. సేమ్ గ్లాసులు ఒరిజినల్. కుడివైపు కూడా మళ్ళీ చూసుకోర్రి. బండికి ఎక్కడ కూడా చిన్నగా పెయింట్ కాలే, ఏ ఒక్క అద్దం మారలే. ముందర టైర్లు స్టెప్పిన్ టైర్ 3 మారలే బండి కొన్నప్పటికే. వెనుక బంపర్కు ముందటి బంపర్కు కుక్కలు అంటే చిన్నగా గీసినట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఆడ టైర్ల బాబది అని వాళ్ళు ఏం చేయలే. ఇప్పటి వరకు ట్రాక్ ఉంది షోరూంలో. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ కూడా ఈ హుండై షోరూంలో వేయించిన డాటా ఉంది మన దగ్గర. సేమ్ డిఫాగర్ ఉంటుంది. ఇది SX+ ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్. ఆటోమేటిక్లో ఏమో అది వచ్చి సన్ రూఫ్ వస్తుంది. వైపర్ వాటర్ కూడా చాలా కటింగ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. ఇది చూసుకోవచ్చు మీరు, చాలా చిన్న కటింగ్ వస్తుంది స్పాయిలర్ లైట్లో. ఒక పాష్ క్రేటా అంటేనే మంచి స్పీడ్ వెహికల్ అన్నట్టు. గేర్ వేయంగానే అసలు సౌండ్ చిన్నగా కూడా. బ్రీజాకు క్రేటాకు వేరియంట్ ఏంటంటే, బ్రీజా ఆన్ రోడ్ 12 లక్షలకు టాప్ మోడల్, క్రేటా ఆన్ రోడ్ 20 లక్షలకు టాప్ మోడల్, అంటే 8 లక్షల వేరియంట్. ఇది లైట్ వెయిట్. మనకు హైవేలో టాప్ గేర్ అంటే దీనికి 6 గేర్లు, 1.6 ఇంజన్, అది 1.4 ఇంజన్ ఎస్యూవీ సెగ్మెంట్లా. ఇది మీరు 6th గేర్లో 120 స్పీడ్ పోయినా కారులో కూర్చున్న వాళ్ళకు కారు పోతుంది 120 అనే ఫీలింగ్ రాదు. మళ్ళా సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్. దాని అప్రాన్ లెగ్స్ అంటారు కదా, బ్యాక్ సైడ్ నుంచి వచ్చే లోపల బీము, ముందట ఉండే అప్రాన్ లెగ్స్ కూడా సేమ్ ఒరిజినల్ ఉంటాయి. అదొకటి కొంచెం క్వాలిటీ. చైల్డ్ లాక్ కూడా మనకు ఫోర్డ్ స్కోడా లెక్క కీ తీస్తారు. సెంట్రల్ ఏసీ ఉంది. సేమ్ లెఫ్ట్ కూడా ఎక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం లేదండి, చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. బండి పెయింట్ ఎక్కడ కాలే. టేప్ రికార్డర్ కూడా కంపెనీతో వచ్చింది. బ్లూటూత్, యాక్స్ కేబుల్, USB ఉంటుంది. ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది ఇక SX+ కాబట్టి. ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్లా ఇక్కడ 2 ఉంటాయి. బండి అయితే నంబర్ 1 ఉంది. దగ్గర ఒక 40-45 కిలోమీటర్లు నడిపినా ఇవాళ నైట్ కూడా మళ్ళొక ఇండియా గేట్ వరకు పోయేస్తా. గుడ్ ఇయర్ టైరు. కారు వాళ్ళు ఏ రోజు కొన్నారో ఆ రోజు వేసిన బాపద్ది. పెకిలిపోయింది కానీ బటన్ ఉంది ఇంకా, ఎందుకంటే మంచిగా నడిపితే అలైన్మెంట్ షోరూంలో చేసుకున్నప్పుడు మనకు 70,000 కిలోమీటర్లు వస్తుంది. 205 భూమి మీద ఆనే సైజు చూసుకోండి. ఇక్కడ కూడా మనకు షాకర్స్, డిస్టర్బెన్స్ లేదు, అంటే లీకేజ్ అవ్వడం కానీ అట్లేం లేదు. ఇది 16 రిజిస్ట్రేషన్. ఓకే, 2016 రిజిస్ట్రేషన్. HR29 AL 2667 కార్ నంబరు. 2031 జనవరి 22 తారీఖు దాకా దీని లైఫ్ ఉంటుంది. రూఫ్ కూడా క్వాలిటీ ఉందండి, ఎక్కడ కూడా ఏం లేదు. ఒకసారి ఇంజన్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. మనకు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఇంజన్ చూసి మళ్ళీ బండి చూద్దాం, ఎందుకంటే చీకటి అయిందండి. ఆల్రెడీ 6 ఎబో అయింది. మన తెలంగాణలో రాత్రి నుంచి మొగులై వాన కొడుతుంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొద్దిగా కరెంట్ పోతే ఇదేమో కానీ కొంచెం వాళ్ళు సేవ్ చేసుకుంటారు కౌంట్స్ అన్ని, పాయింట్స్ అన్ని. 5:51 అవుతుంది. 6 గంటలకు ఆల్రెడీ తెలంగాణలో అయితే చీకటి అయింది. అలా ఢిల్లీలో జూలై నుంచి జూలై చివరి నుంచి మనకు ఇక్కడ మన దక్షిణ భారతదేశం, మన ఋతుపవనాలు పాఠంలో
ఋతుపవనాలు పాఠం ఉంటుంది 7th క్లాస్లో. అందులో మనకు జూన్ 1వ తారీఖు రావాలి, కానీ కొద్దిగా ముందుగా వచ్చినట్టున్నాయి అక్కడ. దీనికి ప్రత్యేకత ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు సైలెంట్ ఉంది. 1.6V అంటే 1.6లో 6 గేర్లు ఉంటాయి. కొంచెం క్లాత్తో దుడిపించిన నేను ఇంజను. 2023 6వ నెలల బ్యాటరీ వేసిరు. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ బ్లూ ఉంది. ఈ ఈసీఎం పైన కవర్ ఏం పోలేదు, హెడ్లైట్ల స్టిక్కర్స్ కూడా ఏం పోలేదు మీకు. షోరూమ్ అంటే షోరూమ్ పెన్నుతో రాసిన బాపతి. అప్రాన్ లెగ్స్ అన్ని కూడా ఒరిజినల్, బ్యానెట్ కూడా ఒరిజినల్. ఎక్కడేం ఈ పట్టి వస్తుంది, ఈ రబ్బర్ వస్తుంది, ఇవి కూడా మీకు క్వాలిటీ ఉన్నాయి. ఎడమ వైపు కూడా ఒరిజినల్. ఈ కూలెంట్ డబ్బా కూడా ఈ పేపర్ స్టిక్కర్స్ పోలేదు, ఎక్కడ కూడా చూడండి పేపర్ స్టిక్కర్స్ పోలేదు. అప్రాన్ లెగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్. 5 స్టార్ రేటింగ్ దీనికి వస్తుంది. ఈ నల్లటి ఇవన్నీ షోరూమ్ వర్కలు. ఇదైతే ఇది ఉంది కదా, ఇది గట్టిగా తాకినప్పుడు మిగతా కార్ల కంటే క్రేటా కొంచెం క్వాలిటీ ఉంటుంది. దేనికన్నా రఫ్డ్గా తాకినప్పుడు అసలు దీనికి ఏం ఫరక్ పడదు. చూడండి విత్ ఇయర్ కోడ్. మనం ఎక్కువసార్లు అదే తెలంగాణలో అయితే వాషింగ్ చేసి ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. బ్రేక్ చేసినప్పుడు అన్ని టైర్లకు దాని ఆయిల్ ప్రెషర్ వెళ్ళిపోతుంది. ఇది ఒకటి మంచి పవర్ సిస్టమ్. ఇది క్రేటాలో బ్రేక్ వేసినప్పుడు ఒక అంటే ఈ నుంచి 100 స్పీడ్లో కూడా బ్రీజ్ అక్కడికరకే టక్కన ఆగిపోతుంది. సింగిల్ పైడ్లా, డబుల్ పైడ్ అవసరం లేదు. అదే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది డీజిల్ పంపు. అప్పుడు ఇచ్చారు హుండాయ్ కంపెనీలో రకరకాలు ఉంటుంది. ఇంజన్ అయితే సప్పులు లేదు. నేను ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తా. ఎవరు లేరు, పక్క పంట కూడా ఎవరు లేరు. తాళాలు 2 ఉన్నాయి, ఒకటి మాన్యువల్ వస్తుంది, ఒకటి ఇది వస్తుంది. ఇది మనకు డిక్కీ కూడా దీంతో ఓపెన్ అవుతుంది. అన్లాక్ చేసినాం. 2 తాళ చేతితో కూడా స్టార్ట్ చేసి చూసిన నేను. సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది. అన్ని రకాలుగా నార్మల్ దాంతో స్టార్ట్ చేస్తాను. క్లచ్ కిందికి ఉంది. హారన్ ఇది 64,804 కిలోమీటర్లు, 200% ట్రస్టెడ్ కిలోమీటరు. ఇది టైము, హవర్సు, ఈ టెంపరేచర్ కూడా 31 డిగ్రీ ఉంది ఇక్కడ, మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. గేర్లు కూడా 6 ఉంటాయి. ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది. ఇంజన్ అయితే నీకు స్టార్ట్ అయినట్టు తెలియదు. కారు డీజిల్ అయినా పేరుకు పెట్రోల్ ఎక్కువ ఉంటుంది అంతే. గండ్రిస్తుంది. ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. నేను ఆల్రెడీ ఇవి క్రేటాలకు ఎట్లా అంటే కొద్దిగా ఆయిల్ కూడా చాలా ప్లేన్ ఉంది. ఎందుకు ప్లేన్ కనబడుతుంది అంటే 6 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అన్నా చూడండి సైలెంట్ ఉంది. 6 నెలలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అన్నా మార్చాలి. చూసిరు కదా, చాలా సైలెంట్ ఉంది. అయితే వీళ్ళు 10,000 కిలోమీటర్లు కాకముందే ఆయిల్ ఊగుగా చేంజ్ చేసే వరకు ఇంజన్లో ఎప్పుడు క్లీన్ ఉంటుంది. అట్లా నీకు ఆయిల్ అంతా పలసగా ఉంది అన్నట్టు. మీకు అది ఈడ పడ్డది ఒక డ్రాప్ ఇట్లా, అందుకే పత్తలా ఉంటుంది. మామూలుగా అయితే మనకు దొడ్డు వస్తుంది ఆయిల్. ఊకే చేంజ్ చేస్తే ఆ ప్రాబ్లం ఉంటుందండి. ఏసీ అయితే చిల్డ్ ఉంది. కూలెంట్ డబ్బా కూడా బాగా చూసుకోండి. ప్లేన్ ఉంది, చాలా బాగుంది కారు. ఇదే కారు మన తెలంగాణ ప్రైస్ 7.5 లక్షలు అట్లా పోతుంది. 7.5 లక్షలు పోతుంది. ఇదే సేమ్ ప్రైస్, సేమ్ మనకు ఒరిజినల్ స్టిక్కర్స్ కా నుంచి. 2 బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి తప్ప కార్కి ఎక్కడ పెయింటింగ్ అవసరం లేదు. అద్దాలు చేంజ్ కాలేదు. చాలా ఫాస్ట్గా, సైలెంట్గా ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉండి చాలా బాగుంది. ఇంకా మీకు టైర్లు ముందటి ఏమో కార్గా ఉన్నప్పటి, ఇదేమో మళ్ళీ కంటినెంటల్ వేసిరు వాళ్ళు. అంటే బ్రిస్టోన్ సేమ్ బ్రాండ్. ఇది సేమ్ 8,000 చిల్లర ఉంటుంది. 205/65R. ఇది కూడా ఇయర్ కోడ్ ఎప్పుడు వేసిండే 2023లో వేసిండ్రు. ఒకసారి చూద్దాం. మళ్ళీ ఆటో ప్యానల్ వేసి అది కూడా వర్క్ చేస్తుంది. ఇంజన్ సౌండ్ అయితే బిల్కుల్ రాదు. బస్ స్టార్ట్ అయింది. స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంటుందండి. అంటే ఫీల్ వేరే వస్తుంది. మనకు ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది. ఏసీ కూడా సేమ్. దీనికి కూడా వెనక అద్దాలకు ఇప్పుడు వానకాలమే తెలంగాణలో ఇది వేసినప్పుడు గ్లాసులన్నీ డ్రై ఉంటాయి. ఇళ్ళకి వెళ్ళి గాడుపు సైడ్లకి వెళ్ళిపోతుంది. ఈ ట్యూటోరియల్స్ కూడా ఇది SX Plus కాబట్టి ఇక్కడ వచ్చినాయి మ్యూజిక్ ట్యూటోరియల్స్. జస్ట్ గజ్జల సౌండ్ అందులోకి వెళ్ళి వస్తుంది. మనకు 6 గేర్లు ఉంటాయి కాబట్టి మీకు కొంచెం ఇది రివర్స్ సెన్సారు దాంట్లో చూపిస్తుంది మొత్తం. మీరు సీట్ బెల్ట్ కానీ అన్ని ఫీచర్స్ ఉంటాయి. టేప్ రికార్డర్ కూడా నంబర్ 1 ఉంది. ఏసీ కూడా చిల్డ్ వస్తుంది. మనకు వెనుక సేమ్ 3+2 అంటే మొత్తం 5 మెంబర్స్. సన్ ప్యాడ్ కవర్స్ కూడా ఇంకా పోలేదు. లో రీడింగ్ కాబట్టి చాలా పర్ఫెక్ట్ ఉన్నది. ఇక్కడ మనకు లాస్ట్ సర్వీస్ అయిన డేట్ ఉంది 61,000కి. ఎక్కడైతే చేసిందో ఆ షోరూమ్ది బయట వైపు కూడా వాళ్ళది అది ఉంది. ఇది మన చేసిన బాపద్ది R&D వాళ్ళ దానిలో వేసిన ట్రాక్ది
అది కూడా ఉంది. ఎక్కడ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్, డోర్ వైజ్ కూడా చూసుకోండి. కింద కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది, ఏమన్నా తగిలితే ఈ పెయింట్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు ఇయర్ కోడ్తో పాటు పెయింట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కూడా టైర్ల గాలి ఎంత పెట్టాలి ఏం కథ అనేది ఉంటుంది. ఇది టైర్ గైడ్, ఫోకస్ కంట్రోల్ ఉంటుంది. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది, ప్లస్ ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది. ఇది వాచ్ చేయలేదు, ఓన్లీ బయట నేను వీడియో కోసం తీసుకొని వచ్చిన. ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా ఈ ఒరిజినల్ పంచెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. లోపల బీమ్ కూడా ఒరిజినల్. షోరూమ్కి వెళ్ళి వస్తే ఈ డాట్స్ ఉంటేనే రోబో డాట్స్, అంటే కార్ తయారు చేసినప్పుడు ఏదైతే ఉంటుందో అది. నేను మళ్ళీ నాకు అక్కడ కాల్ పెట్టుడు ఇష్టం ఉండదు కార్లకి. ఇది కూడా డోర్లు కూడా మొత్తం ఒరిజినల్. మీకు కింది వైపు కూడా చూసుకోండి, ఇక్కడ ఈ పట్టి అనేది ఒరిజినల్ ఉంటే ఇట్లా గోరుతో అన్నప్పుడు ఇట్లా నార్మల్ అవుతుంది. విషయం అంతే మీకు సింపుల్గా. దీని మీద కాల్ వేస్తున్నా. ఓం నమస్తే. రూఫ్ కూడా డిస్టర్బెన్స్ ఎక్కడ లేదు మీకు. ఇది కూడా సేమ్ మీకు ఫోర్డ్ అంతా క్వాలిటీ ఉంటుంది. పట్టీలు వస్తాయి లోపల, బ్రీజాలకు రావు. మామూలుగా కొన్ని కార్లకు రావు, లేటెస్ట్ వాటికి కూడా రావు. కొన్నిటికి జీప్ కంపాస్ క్వాలిటీ వస్తుంది సేమ్ ఇది కూడా. అది ఫ్రెండ్స్, రైట్ సైడ్ కూడా చూసుకున్నాం. ఒకసారి కింద కూడా చూద్దాం. అండర్ బాడీ కింద కూడా సేమ్ మనకి ఈ పట్టి మెయిన్. ఈ పట్టి కనుక ఈ చిన్న పట్టి లేదు అంటే కింద తగిలినట్టు. ఈ పట్టి మళ్ళీ సేమ్ సెట్ చేయడం మెకానిక్లకు కష్టం అవుతుంది. సేమ్ ముందర చూసుకోరి, 4 పక్కలు కూడా ఒరిజినల్ ఉంది. చిన్న మట్టు ఉంది, మీరు కొంటే యాంటీరస్ట్ కోటింగ్ చేయించుకోవాలి. టైర్లు ముందటి 90% వాంటెడ్ అన్నట్టే. ఎందుకంటే కారు కొన్నప్పటి కాబట్టి కస్టమర్ అవతలలో ఎట్లా వాడారు ఏం మనకు ఐడియా ఉండదు కాబట్టి. సేమ్ డిక్కీ కూడా ఓపెన్ చేస్తున్నా. ఈ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్. ఈ సందు చూసుకోరి, ఇక్కడ కూడా ఈ డిక్కీ కూడా ఎడం వైపు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్. ఈ మ్యాట్స్ కూడా గాలి తలగలేదు, షోరూమ్ మ్యాట్స్. ఇది కూడా చాలా ప్రీమియం ఉంది. ఇది కూడా చూసుకోండి, స్మెల్ వస్తుంది కొత్త పుస్తకాలు వచ్చినట్టు. సేమ్ కింద కూడా ఒరిజినల్. యాక్సిడెంట్ అయితే ఏమైనా తగిలినా ఈ పేస్ట్ పోతుంది, ఈ రబ్బర్ పేస్ట్. ఈ పేస్ట్ ఏం పోలేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. డోర్లన్నీ ఒరిజినల్, గ్లాసులన్నీ ఒరిజినల్. HR29 AL 2667. బాలాఘాట్ అంటే ఇక్కడే ఢిల్లీ NCRలో ఒక పక్క జిల్లా హర్యానాలో. కేర్ ఆఫ్ అడ్రస్ చేసిస్తాం. మీరు అక్కడే చేసుకుంటే మాత్రం ₹1,00,000 చిల్లర కావచ్చు, ఇంకా 70,000 కావచ్చు, 1,20,000 కావచ్చు. ఇన్వాయిస్ మీద అంటే 2010 కాబట్టి 16 రిజిస్ట్రేషన్దే లెక్క వస్తుంది, కొన్నప్పటిది లెక్కకు రాదు. 2000 మొత్తం డోర్లన్నీ ఉంచిన. గ్లాసులు కూడా అంతే, అన్నీ ఒరిజినలే. 1264 ఈ కోడ్ ఒక్కటే వర్తిస్తుంది. ఈ మిగతా వాటి అన్నిటికి కూడా సేమ్ అట్లనే ఉంది, ఎక్కడ కూడా ఏం చేంజ్ లేదు. వెనుకద్దానికి కూడా ముందటద్దం కూడా షోరూమ్ ఉంది, మీకు చూపించిన. ఇంజన్ కింద కూడా చూపించిన, మొత్తం కింద కూడా చూపించిన. మీకు ఎట్లా అంటే ఇన్వాయిస్ మీద ట్యాక్స్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ బై రోడ్ అయితే 22,000 అవుతుంది, కంటైనర్ అయితే 16,000 అవుతుంది. హైదరాబాద్ ORRలో మేడ్చల్ దగ్గర తీసుకోవాలి. బండికి ఏం పని లేదు, కానీ ముందర టైర్లు 2 షేప్ అవుట్ అయినాయి. AC చిల్డ్ ఉంది, క్లచ్ లైట్గా హార్డ్ ఉంది. ఇంటీరియర్ సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి. మీరు ఒక్కసారి వాషింగ్ చేసుకొని జస్ట్ డీజిల్ వేసుకొని వాడుకోవడమే. ప్రైస్ అనేది కింద మెన్షన్ చేసి చెప్తాం. కస్టమర్లు అయితే 5.5-6 లక్షల దాకా అడుగుతున్నారు. పరిస్థితిని బట్టి మేము దీన్ని చేసిస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మన దగ్గర ఉన్న కార్లు మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తున్నా. XUV 500 W10 నషం కలర్, అంటే గ్రీన్ కలర్ నషం కలర్ ఒకటి ఉంది. నషం అంటే ఈ టైప్లో వచ్చింది నషం కలర్ ఒకటి. W10 సన్ రూఫ్ ఉందండి. ఫోర్డ్ ఫిగో స్పోర్ట్స్ మోడల్ చేయించారు, బకెట్ సీట్లు వేయించారు. రాత్రి వాట్సాప్ గ్రూప్లో పెట్టిన అదొకటి ఉంది. హోండా అమేజ్ ఈ కలర్లు ఉంది. 2018 V టాప్ మోడల్, పుష్ బటన్ ఉంది. డీజిల్ బండి, 25 మైలేజ్ వస్తుంది. 2018 మోడల్, కేవలం కొత్త టైర్లు, అలై వీల్స్ ఉన్నాయి. కేవలం అది మీకు 4 లక్షల చిల్లర చెప్తుంది. 4.5 అట్లా వస్తుంది మీకు. అవసరమైతే విత్ కమిషన్ అందులోనే యాడ్ చేద్దాం. ఇంకా సియాజ్ 2016 మోడలు, నిజామాబాద్ నుంచి కస్టమర్ సిద్దిపేట వచ్చి పైసలు ఇస్తానని 2-3 ఫోన్ చేశారు. శివన్న నెల్లూరు, ఆయన పెద్ద డీలరు నెల్లూరులోనే. హైదరాబాద్ నుంచి వెహికల్ ఉంటాడు ఆయన, చాలా కార్లు మన దగ్గర ఉంటాడు. ఆయన కూడా ఒక కన్ను ఇస్తానన్నాడు సియాజ్కు. 17 ZDI అదొకటి. ఇంకా వోక్స్ వ్యాగన్ వెంటోలు కరెక్ట్గా 4 కార్లు మనం పర్చేజ్ చేసినాం. ఖచ్చితంగా మనమే కొన్నాము, అందులో ఎటువంటిది లేదు. అది ఎట్లా అంటే మనకు కేవలం 2015 అంటే 10 ఇయర్స్ అయిపోయింది. ఒకటి ఆటోమేటిక్ వోక్స్ వ్యాగన్ టాప్ మోడలు,
2016 మోడలు, 17 రిజిస్ట్రేషన్, టాప్ మోడలు. వెంటో ఆటోమేటిక్లు 2 డిహెచ్జి సిల్వర్ కలర్లా. ఒకటేమో హైదరాబాద్లో ఉంది AP21. ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 4.5 లక్షలు చెప్తున్నారు. 4 లక్షల వరకే, 4.20 వరకు ఇస్తారు. అది కూడా కస్టమర్ మన దగ్గర ఇంకో కార్ ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాడు, ఎకో స్పోర్ట్ తీసుకుంటున్నాడు. అవి ఉన్నాయండి మొత్తం. థ్యాంక్ యూ, నమస్తే. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.